కోతికి దాన్ని చూస్తే చాలా జాలి వేసింది. ఎవరూ లేరని బాధపడకు. మనం స్నేహితులుగా ఉందాం. ఇదిగో ఈ పక్కనున్న ఇల్లు కూడా నాదే. ఇదివరలో దాంట్లో ఒక జింక అద్దెకి ఉండేది. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసింది. నువ్వు ఇకపై ఈ ఇంట్లో ఉండు. అద్దె ఏమీ అక్కర్లేదు అని చెప్పింది. దీంతో ఆ నక్క తన పాత ఇంటికి వెళ్ళి కోతి సహాయంతో తన సామానును తెచ్చుకుని ఆ ఇంట్లో ఉండసాగింది. ఒకరోజు నక్క బయటకు వెళ్ళి వస్తూ ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకుంది. ఇంటి ముందు కూర్చుని అయ్యో! నా తాళం చెవి పోయిందే! ఇప్పుడు నేను ఇంట్లోకి ఎలాగ వెళ్ళడం? అని దిగులు సాగింది. అప్పుడే వచ్చిన కోతి ఏం జరిగింది? ఎందుకిలా దిగులు పడుతున్నావు? అని నక్కనడిగింది. కోతి బావా! ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకున్నాను. అది లేకుంటే తలుపులు తీయడం అసాధ్యమైన పని. ఇప్పుడెలా అంటూ ఏడవడం మొదలుపెట్టింది. దానికి కోతి ఇంటికి వెళ్ళి తాళం చెవి ఒకటి తెచ్చి ఇచ్చి మరేం పర్వాలేదు. ఈ తాళం చెవి తీసుకో. ఇకపై దాన్ని వాడుకో అని చెప్పింది.